ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఇవాళ కేసీఆర్ తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల ద్వారా క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. మొదటి సభ జహీరాబాద్ పరిధిలో జరగనుంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి మధ్య ప్రాంతమైన అల్లదుర్గంలో సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో అల్లదుర్గంలో చేరుకోనున్నారు. జహీరాబాద్ సభ తర్వాత కేసీఆర్ మెదక్ పార్లమెంట్ సభలో పాల్గొనున్నారు. దీన్ని సైతం నియోజకవర్గ ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా నర్సాపూర్లో నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు కేసీఆర్ సభా వేదికకు చేరుకోనున్నారు. ఈవినింగ్ 4 o'clock సీఎం గారు బహిరంగ సభ జరుగుతుంది. అందుకోసం మొత్తం అరేంజ్మెంట్ చేసుకున్నాం. పార్కింగ్ వ్యవస్థలు కానీ, హెలిప్యాడ్ వ్యవస్థలు కానీ, స్టేజ్ వ్యవస్థ కానీ మొత్తం ఓకే అయింది. అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్లానింగ్ చేసుకున్నాం. పార్కింగ్ కూడా డిఫరెంట్ ఏరియా పెట్టుకున్నాం. అన్ని సౌకర్యం చక్కగా ఉన్నాయి. తప్పకుండా మంచిగా సభ జరగాలని అనుకుంటున్నాను. 2 lakhs పైన వచ్చే అవకాశం. నర్సాపూర్ల సభకు మరి భారీ ఎత్తున ప్రజలు మరి వాలంటరీగా మరి మేము స్వయంగా మేమే వస్తామని చెప్పి మరి దాదాపు 2 లక్షల మంది పైచీలకు వచ్చే పరిస్థితి కనబడుతున్నది. మేము పూర్తిగా ఏర్పాట్లు కూడా అక్కడ సభాస్థలి వరకు చేయడం జరిగింది. మరి మిగతా మరి ట్రాన్స్పోర్ట్ సంబంధించింది కానీ మరి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ప్రాంతాలలో మరి వాళ్ళే స్వయంగా మరి నర్సాపూర్ దగ్గర ఉన్నవాళ్ళు మరి కాలినడకన కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ డీసీఎంల ద్వారా కానీ వాళ్ళే స్వయంగా రావడం జరుగుతున్నది.